ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి గైస్ సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా మిస్ కాకండి. ప్రతి ఒక్కరైతే ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఎగ్జామ్ ఎవరైతే రాసాకు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యారనుకోండి. చాలా మందిలో డౌట్ ఉండొచ్చు. ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవుతే ఎన్ని మార్కులు రావచ్చు, మేము ఎన్ని మార్కులు అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చాలామంది స్టూడెంట్స్లో డౌట్ అయితే ఉంటుంది. మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు రెఫర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే 25+ మార్క్స్ అనేటివి అయితే గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేను షూర్గా అయితే చెప్తున్నా. ఎందుకంటే కంపేర్ చేసామన్నమాట లాస్ట్ ఇయర్ అండ్ అంతకు ముందు ఇయర్ మొత్తం కూడా కంపేర్ చేసుకొని. ఇదైతే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ ఈ 2024 2025 అని అయితే చెప్పడం జరిగింది. రావడం జరిగింది. అందుకే నేనైతే మన వరకు రాగానే వెంటనే పెడుతున్నా. ఎర్లీగానే పెడుతున్నా. మీకు టైం ఉంది మామ, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీలో అసలు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, అసలు మాకు ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది, అసలు నా క్యాస్ట్కి వస్తుందా రాదా, ఈ విధంగా అయితే చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇకపోతే ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తే మాకు ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది బ్రో, క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. గైస్ దానికి సంబంధించి అయితే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ఎగ్జామ్స్ అవ్వగానే నేనైతే కంటిన్యూస్గా అయితే పెడతాను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అదొక్కటే నేను చెప్పగలను. ఎందుకంటే యూస్ఫుల్ కంటెంట్ అనేది వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే చేయాలి మామ. నేను అదొక్కటే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఎస్పెషలీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే, ఎందుకంటే తెలంగాణ స్టూడెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళైతే అస్సలు సపోర్ట్ చేయట్లేదు, అందుకే చెప్తున్నా. ఇకపోతే మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు టైం అయితే ఉంది మా మమ్మీకి అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ అది ఎటువంటి చిన్న డౌట్ అయినా మీరు కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇది ముందు పేపరు, అంతకు ముందు పేపరు, అది ఫేక్ పేపరు, ఈ విధంగా అనుకో నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇదైతే మనకు వెరీ ఇంపార్టెంట్ అనేది తెలిసింది కాబట్టి నేను పెడుతున్నా. మీ వరకు వచ్చింది కాబట్టి మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ అయిపోండి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.